నమస్కారం. దేవి భక్తి సుధా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 4వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. భయాల నుండి కాపాడమని అమ్మవారిని వేడుకోవటం ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు అమ్మవారి పాదాలను ధ్యానించుకుంటూ ఉండాలి. ఈ శ్లోకంలో 2 పదాలు మనకి కనిపిస్తాయి, అభయముద్ర, వరదముద్ర అని. సాధారణంగా దేవతా విగ్రహాలను మనం అభయ వరద ముద్రలతో చూస్తూ ఉంటాం. అభయముద్ర అంటే నేనున్నాను, భయపడకు అని దేవుడు భక్తుడికి ఇచ్చే అభయహస్తం. కుడి చేతిని పైకి ఎత్తి అరచేతిని చూసేవారి వైపుకు ఉంచి వేళ్ళు పైకి ఉంటాయి. రక్షణ, శాంతి, భద్రత మరియు ఆశీర్వాదానికి ఈ అభయహస్తం సంకేతం. వరదముద్ర అంటే ఇది వరాలను, కోరికలను తీర్చి వరాలను ఇచ్చే ముద్ర. వరద అంటే వరాలను అనుగ్రహించటం. చేతి స్థానం ఎడమ చేతిని కిందకు దించి అరచేతిని చూసేవారి వైపుకు తెరిచి ఉంచుతారు. వేళ్ళు కిందికి ఉంటాయి. ఇది దాతృత్వం, కరుణ, దయ, సంపద. ఈ వరదముద్ర ద్వారా దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్దాం. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభిస్య వినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఇప్పుడు ఒకసారి తాత్పర్యం చూద్దాం. ఓ జగన్మాత, లోకంలోని ఇతర దేవతలందరూ తమ చేతులతో అభయముద్ర, వరదముద్రలను చూపిస్తూ భక్తులకు ధైర్యాన్ని, వరాలను ఇస్తారు. కానీ నీవు మాత్రం అలా చేతులతో ప్రత్యేకంగా ముద్రలు చూపించవు. ఎందుకంటే నీ పాదపద్మాలను ఆశ్రయిస్తే చాలు, భక్తులు కోరుకున్న దానికంటే ఎక్కువే లభిస్తుంది. సంసార చక్రం వల్ల కలిగే భయాల నుండి రక్షించడంలోనూ ఐశ్వర్యాలను ఇవ్వడంలోనూ నీ పాదాలే సమర్థమైనవి. విశేషం: అమ్మవారిని ప్రార్థించడానికి చేతుల వైపు చూడనక్కర్లేదు, ఆమె పాదాలను నమ్ముకుంటే చాలు అని శంకరాచార్యుల వారు ఇక్కడ చెప్పారు. ఇప్పుడు మనం ప్రతి పదానికి అర్థాన్ని నేర్చుకుందాం. శరణ్యే, సమస్త లోకాలకు రక్షణనిచ్చే ఓ అమ్మ. 4వ పాదం మొదటిలో ఉంది. శరణ్యే, లోకానాం, లోకములోని జనులందరికీ. మొదటి పాదం త్వదన్యః, నీకంటే ఇతరమైన దైవతగణం, దేవతల సమూహము. పాణిభ్యాం, తమ చేతుల ద్వారా. అభయవరదో, అభయాన్ని, వరాలను ఇస్తూ ఉంటారు. అమ్మ, సమస్త లోకాలకు రక్షణ ఇచ్చే ఓ తల్లి, లోకములోని జనులందరికీ నీకంటే ఇతరమైన దేవతల సమూహము తమ చేతుల ద్వారా అభయాలను, వరాలను ఇస్తూ ఉంటారు. 2వ పాదం త్వం, నీవు. ఏక, ఒక్కదానివే. నైవాసి, అలా చేతులతో చూపించేదానివి కావు. ప్రకటిత వరాభిశవినయ, బయటకు కనిపించే వరద, అభయముద్రల అభినయం చేయవు. 3వ పాదం భయాత్, సంసారం లేదా లోక భయాల నుండి. త్రాతుం, రక్షించటానికి. వాంఛాసమధికం, కోరుకున్న దానికంటే ఎక్కువ. ఫలం, ఫలితాన్ని. దాతుం అపిచ, ఇవ్వడానికి కూడా. తవ, నీ యొక్క. చరణావేవ, పాద పద్మములే. నిపుణౌ, సమర్థవంతమైనవి కదా. అనగా అభయ వరదముద్రలను ప్రదర్శన ఇవ్వకపోయినా అమ్మ పాద పద్మాలను ఆశ్రయిస్తే భక్తులు కోరుకున్న దానికంటే ఎక్కువే లభిస్తుంది. భయాల నుండి రక్షణ ఇచ్చి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని అర్థం. పూజా ఫలితం: భయ నివారణ, మనసులో ఉన్న అన్ని రకాల భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి.
ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దారిద్ర్యముక్తి, ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద మరియు ఆస్తులు కలిసి వస్తాయి. శ్రీమాత్రే నమః.